టీవీ45 న్యూస్ కి స్వాగతం. నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రావిచర్ల గ్రామంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరై నూజివీడు నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు జాతి వైభవానికి, తెలుగు పౌరుషానికి, ప్రపంచంలోని తెలుగు ఉనికిని గౌరవమైన ప్రతిష్ట చేకూర్చిన మహనీయులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలుగువారి ఆత్మగౌరవానికి, ప్రజాపిత పాలనకు ప్రతీక, తెలుగువారు గుర్తింపు లేని స్థితిలో ఉన్నప్పుడు మన ఉనికిని విశ్వవ్యాప్తంగా మొట్టమొదటిగా నిలిపిన తెలుగు సూర్యులు, యుగ పురుషులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి తారక రామారావుకి ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా రావుచర్ల గ్రామానికి విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారికి స్వాగతం, సుస్వాగతం. అట్లాగే కొలుసు పార్థసారథి గారి తనయులు, యువకులు, యువ నాయకులు ఇతర కృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నందమూరి తారక రామారావు గారు చరిత్ర మనందరికీ తెలిసిన విషయమే. తెలుగువాడి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ఆంధ్రవాడి పౌరుషాన్ని ఢిల్లీ స్థాయి సాటినటువంటి మహానుభావులు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన చనిపోయి 29 సంవత్సరాలు అయినా కానీ ఆయన చూపించినటువంటి అడుగుజాడల్లో నేటికి మరి మన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీని నడుపుకుంటూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ మరి నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మరి కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు మాట్లాడేందుగా కోరుతున్నాం.